హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వేణి బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు ఇంకో అనదర్ వర్క్ అయితే వచ్చానండి. సో ఏం లేదు, డైరెక్ట్గా ఇలా కనపడుతున్నాం అనుకున్నామా. సో నేను మా అమ్మ అయితే కన్నలు అయితే వెళ్తున్నామండి. సో ఒక పని మీద అయితే వెళ్తున్నాము, అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. సో పిన్ని వాళ్ళకి ఏదో పని అయితే ఉంది. సో మా అమ్మ అయితే చూడండి బ్యాగ్ నిండా స్నాక్స్ అయితే పెట్టుకున్నది. ఇంకేం ఉండవండి బ్యాగ్స్లో, స్నాక్స్, కుర్కురేలు, చాక్లెట్లు. సో మా ఊరు అవ్వగారు కూడా వస్తున్నారండి మాతో పాటు అదే రూట్లో. సో అట్లా వీడియో అయితే తీసాను. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను మా ఊరు బస్ స్టాండ్ దగ్గర. సో ఇలా బస్సు అయితే ఎక్కేసామండి. సో ఆ పువ్వు చూడండి ఆమె ఎలా పెట్టిందో. సో కొద్దిసేపు అలా ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము నేను అవ్వగారు. చాలా బాగుంటుందండి ఇలా బస్సులలో జర్నీ చేస్తే. సో నాకైతే చాలా ఇష్టం బస్సులో జర్నీ, అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో బైక్స్లో అలా ప్రిఫర్ చేయను మేబీ. సో తీసుకెళ్లే వాళ్ళు కూడా లేదులేండి. సో అదే ఇలా బస్ స్టాండ్కి అయితే వచ్చాము, మా దగ్గరలో ఉన్న విలేజ్లో ఉన్న టౌన్కి అయితే వచ్చాము. డైరెక్ట్ కర్నూలు బస్సులు అయితే దొరుకుతాయండి. సో మా అమ్మాయి బస్ స్టాండ్లోనే స్నాక్స్ అయితే చూడండి ఎలా కొనేసిందో, కిట్ క్యాట్, కుర్కురేలు. సో వినలేదండి, అల్లరి చేస్తుంది. బస్సు కూడా లేట్గా వచ్చింది. సో తన గోల్ ఎందుకని కొనేసాము స్నాక్స్ అయితే. ఇలా బస్ కోసం అయితే వెయిటింగ్ అండి. సో బస్సు అయితే ఎక్కేసాము. సో ఎలాగల సీట్ అయితే తొందరగా తీసేసుకున్నాను, కొంచెం కష్టం అనిపించింది సీట్ కోసము. సో మా అమ్మాయి ఏడుస్తుందండి, ఆ సీట్ కావాలంట అండి. సో ఆ సీట్ ఎంతో తెలుసు కదా రేటు. సో ఆ సీట్ అంతా కావాలంట, ఆ మేడం కూర్చోకూడదంట. సో ఇదండి మా ఊళ్ళో ఉన్న టౌన్లో ఇదంతా శిల్పాలు తెలుసు కదా. సో మీరు లాస్ట్ వీడియోలు చూస్తుంటే తెలిసేదే. సో ఈ శిల్పాలు కూడా ఒకసారి వీడియో తీస్తానులేండి. సో మీకు ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే చూడండి, ఇది మొత్తం నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానులేండి అప్ టు శిల్పాల వరకు అయితే. హనుమాన్ అవురా స్వామి, అవుమా శిల్పాలు దాటుకొని హైవే అయితే వస్తుందండి. సో హైవే అయితే ఎక్కేసాము. సో అలా అయితే కొద్దిసేపు ఏడు పాపుతుందండి. మా అమ్మాయి ఏడుస్తే ఉన్న చాలా ½ అవర్ వరకు ఏడ్చిందండి. సో ½ అవర్ వరకు ఏడుస్తుంది చూడండి. లాలీపాప్ అవి తినకుండా పొలాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. వరి మళ్ళీ ఎండాకాలం అంటే మీన్స్ సమ్మర్ టైం వరి వని అయితే వేసారండి. సో అలా కొద్దిసేపు వీడియో షార్ట్లు అయితే తీసుకున్నామండి. సో తన ఛానల్ అప్లోడ్ చేయడానికి చూడండి ఆంటీ గారు వెళ్ళిపోయారు. సో తనైతే ఫ్రీగా కూర్చుంది, ఎంత హ్యాపీగా కూర్చుందో చూడండి. ఎవరిస్తారండి సీట్ అలా చూడండి, ఫుల్ బిజీగా ఉంది, చాలా మంది ముందర కూడా కూర్చున్నారు. సో తన చిన్న పాప అని ఎవరు కూర్చోవడానికి రాలేదు. సో అలా నెక్స్ట్ టౌన్కి అయితే ఎంటర్ అయ్యామండి, నంద్యాలకు. సో అలా కొద్దిసేపు క్యాంటీన్ దగ్గర ఆపిందండి బస్ స్టాండ్లో. కొద్దిగా మేము అలా తెచ్చుకున్నామండి ఫుడ్, ఎందుకంటే అరౌండ్ 1 o'clock అలా అయింది. సో మా అమ్మాయి సమోసా తీసుకున్నది. సో మేము లెమన్ రైస్ అలా తీసుకుని అయితే వచ్చేసాము బస్సులోకి. సో చాలా బాగుందండి టేస్ట్. బస్ స్టాండ్లో యాక్చువల్గా ప్రిపేర్ చేయనండి, నాకు ఇష్టం ఉండదు. సో ఎప్పుడు వెళ్ళినప్పుడు మీన్స్ సో అదే మొత్తానికైతే తీసుకొని తినేసాం, బాగానే అనిపించింది. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి పంట పొలాలు. సో చాలామంది ఇష్టపడతారండి వ్యూ, అందుకే నేను ఇలా తీస్తాను. చాలామంది తెలియదు కదా సిటీ కల్చర్ వాళ్ళకు, సో మన వీడియో చూసే వాళ్ళకు. సో అందుకే అలా తీస్తానండి. సో అదేం బోర్ అనిపించదు కదా, ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. మాకు రొటీనే అండి చిన్నప్పటి నుంచి. సో ఏదో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనే విధంగా అయితే నేను తీస్తాను ఆ వీడియో, ఖచ్చితంగా తీస్తాను ఆ వీడియో. సో ఇది
ఏదో పెద్ద ఫ్యాక్టరీ అయితే కనపడుతుంది చూడండి. సో అదేదో మరి పైపుల ఫ్యాక్టరీ ఏదో తెలియదండి. సో మొత్తానికైతే అదే అనుకుంటున్నాను, బట్ ఏ ఫ్యాక్టరీ తెలియదు. ఒకసారి కామెంట్ చేయండి, నేను కనుక్కున్నానని చెప్తానండి మీకు కావాలనుకుంటే. చూడండి ఎంత బాగుందో వ్యూ, చాలా పెద్దగా ఉందండి. గేట్స్ ఉన్నాయి. సో పాతకాలం ఫ్యాక్టరీ మాత్రం చూడండి. మీన్స్ ఆ రూమ్స్, సెట్టింగ్స్ అంతా చాలా ఓల్డ్. సో అదండి ఫ్యాక్టరీ అయితే. సో కొంచెం ఫ్రీగా వీడియో తీయడానికైనా ఫ్రీగా ఉండిందండి, ఎందుకంటే ఫ్రంట్ సీట్ అయితే కూర్చున్నాను. బోర్డు అయితే వస్తుంది చూడండి. అలా లోపలికి వెళ్ళి వీడియోలు తీయడం చాలా ఇష్టం అండి, బట్ మనకు అవ్వదు కదా. సో ఎవరు తీసుకెళ్తారు, వాళ్ళు అలౌ చేస్తారో చేయరో, అక్కడ వెళ్ళొచ్చో లేదో, చాలా ఉన్నాయండి. సో కొంచెం అంత ఫ్రీ అయిపోయాక మొత్తం అయితే స్టార్ట్ చేస్తానులేండి వీడియోస్. సో మన సరౌండింగ్స్ దగ్గర ఏమున్నా కానీ, గుడి గురించి కానీ, ఏదైనా మీన్స్ ఒక ప్లేస్ గురించి కానీ ఏదైనా వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తానులేండి. మా అమ్మాయి కొంచెం ఫ్రీ అయిందండి, అందుకే కొంచెం నిలబెట్టి చూస్తాను చూడండి. కానీ పిల్లల్ని అలా నిలబెట్టి అయితే ఉండొద్దండి. సో చాలా ఇబ్బంది, పిల్లలు చేతులు పెట్టేస్తారు. నేనైతే చాలా జాగ్రత్తగా ఉన్నాను అక్కడ. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అది కూడా సీట్ అమ్మాయివేనే ఉందండి, మీన్స్ ఫ్రంట్ సీటు. సో చాలా ఎంజాయ్ చేసింది అలా నిలబడి. సో ఇంకా టౌన్ అయితే దాటిపోతున్నాము. చూడండి శాంతిరామ్ హాస్పిటల్ అయితే వచ్చిందండి అక్కడ దగ్గరలో. చాలా ఫేమస్ అండి ఇక్కడ. సో గ్రౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో. సో మొత్తం అన్ని ఫెసిలిటీస్ అయితే దొరుకుతాయండి. చూడండి హాస్పిటల్, హాస్టల్, ట్రైనింగ్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. సో అక్కడ ఎవరో దిగేశారు, సో అందుకే నాకు వ్యూ చాలా బాగా వచ్చింది. చూడండి ఆ చెట్లు, ఆ లొకేషను ఎంత బాగుందో. సో మెయిన్గా తీసానులేండి, అంతా ప్రతిదీ రొటీన్గా తీయలేదండి. సో మీకు ఏదైనా బోర్గా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి, ఎందుకు అవి ఇలా తీస్తున్నారని. సో నేనేమనుకోనండి. సో చేంజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో అట్టితోటి ఇక్కడైతే స్టార్ట్ అయిందండి. సో కొండలు స్టార్ట్ అయ్యాయి చూడండి. మేమున్న సైడ్ అయితే ఇలా ఉండమండి. సో అలా ఏదైనా మన కొండల ప్లేస్ కనపడుతుంటే కొంచెం బాగా ఎక్కువ చూస్తాము. సో ఆ వ్యూ అనేది బాగుంటుంది కదండి. సో ఇంకొకటి ఏంటంటే యాజ్ యూట్యూబర్గా అలాంటి ప్లేసెస్ దొరికితే మనం ఏదైనా వ్యూ తీసుకోవచ్చు, డ్యాన్స్లు వేసుకోవచ్చు అనే ఆలోచన అయితే ఉంటుంది కదండి. సో అదేండి, సో అందుకే అలా చూస్తాము. బట్ వెళ్ళడం బాగా రిస్క్ అండి, సో వెళ్ళలేము. చూడండి ఇది ఇంకో ఏ తోట, అట్టి తోటని అనుకుంటా. సో అదేలేండి, ఎంత బాగా కనపడుతుందో చూడండి. చాలా భయం వేసిందండి. సో ఆడ విండో ఓపెన్ చేసి వీడియో తీస్తున్నాం కదా, మా అమ్మ ఎలా చేయదని అన్న కింద పడుతుందని కొంచెం చూసుకొని అయితే వీడియోస్ అయితే తీసాను. సో వాటర్ చూడండి అక్కడ కూడా ఎలా ఉన్నాయో. ఇక్కడ ఏ కనెక్షన్ ఏమో కానీ సో అక్కడైతే వాటర్ అయితే ఉన్నాయి. సో అలా వాటర్ వ్యూ కూడా తీసాను చూడండి. ఇక్కడ పంట పొలాలు కనపడవండి కొద్దిసేపు, అందుకే మా ఊరి దగ్గర వ్యూ అయితే తీసాను. చూడండి పత్తి ఎలా పగిలి ఉందో. సో మేబీ ఫెస్టివల్ అని అలా ఉంచారో ఏమో. తెల్ల బంగారం ఎంత బాగుందో చూడండి. చూడండి విండో ఓపెన్ చేయకుండా వీడియో తీస్తే ఫ్రీగా తీయచ్చు అనుకున్నా, బట్ క్లారిటీ అయితే రాలేదు. అందుకే విండో ఓపెన్ చేసి తీసాను మోస్ట్లీ. కానీ రిస్క్ అండి, ఫోన్లు కింద పడితే కష్టం. సో మా అమ్మాయి గారు అండి, సో అంకుల్ నాడు ఒక అమ్మాయిని చేసుకుంటా ఒక 1 hour అలా జర్నీ చేసిందండి. సో అమ్మాయి అనుకున్నాను, నేనైతే ఫ్రీగా వీడియోస్ తీసుకుంటా. సో చూడండి శనగసేను ఎర్లీ మార్నింగే కోస్తారండి. అలా కుప్పలు ఎండబెడతారు. శనగలు తెలుసు కదండి, ఎర్ర శనగలు, తెల్ల శనగలు. సో పొగాకు తోట కూడా చూడండి ఎలా ఉందో. అయ్యో ఎలా టర్న్ అయిపోతుంది చూడండి బస్సు. కరెంట్ ఆఫీస్ చూడండి ఎలా ఉందో. సో కనెక్షన్ సూపర్గా నచ్చిందండి.
పుల్లారెడ్డి కాలేజ్ చూడండి, సో ఫేమస్ కదా. సో పుల్లారెడ్డి కాలేజ్ దగ్గర అయితే స్టాప్ అయితే ఉందండి. సో అక్కడైతే ఆగింది బస్సు, అందుకే నాకు వ్యూ అయితే వచ్చింది. చూడండి ఒకసారి బయటకు అప్పుడు బస్ స్టాండ్ వరకు అయితే కర్నూలు చూపిస్తాను చూడండి ఒకసారి. ఏందబ్బా అన్న కసు దోస్తున్నా ప్యారడైజ్ అదిగో అదిగో ట్రాఫిక్ 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 ట్రాఫిక్. సో బస్ స్టాండ్కి అయితే వచ్చామండి. సో మా తమ్ముడు అయితే పికప్ చేసుకోవడానికి వస్తారు. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేసాం. సో వచ్చారండి, తీసుకెళ్ళిపోయారు. సో అలా అయితే ఇంటికైతే వెళ్ళిపోయామండి. సో చూడండి వీడియో. మా పని అయితే అయిపోయిందండి. సో అలా తమ్ముడు కూడా మ్యారేజ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయండి. సో కార్డ్స్ అయితే ప్రింట్ చేశారంట. సో మేము కూడా పని చూసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళామండి. సో కార్డ్స్ అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేసాము. సో ఏదో టయానికైతే వచ్చాం కదండి. సో ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయామండి. అలా 2 days పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి. చూడండి చాలా బాగుంది కదా కార్డ్ అయితే, మాకైతే బాగా నచ్చిందండి. సో చాలా డీసెంట్గా ఉంది. సో అలా చెప్పాను కదండి. సో అక్క వాళ్ళందరూ వచ్చారు, ఇంటి పక్కల అక్క వాళ్ళు అంతా అయితే స్పెండ్ చేసాము. సో ఇలా అందరం అయితే కార్డ్స్ అయితే పెట్టేసామండి. అమ్మాయి అండి మహదేవ్. సో లచ్చక అదే పవనిక గారి ఛానల్ అయితే ఉంటుందండి. సో అందుకే హాయ్ చెప్పు. సో నా ఛానల్ చూడమని, మా అక్క ఛానల్ చూడండి, మా అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్, బాయ్. హాయ్ మా అక్క ఛానల్ చూడండి, మా అక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్స్. థ్యాంక్ యూ. కివి ఇది ఫోన్లో కివి వచ్చింది, కివి ఆడిపోతుంది. కివికి శనివారం గుండె అవుతుందంట. నువ్వు డాక్టర్ మామ, కిందవన్నీ నువ్వే చూపాలి, నాకు తెల్లాను కాళ్ళు చేతులు పోయినా. అలా వాళ్ళ మామలు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారండి కివిని. ఇలా షాపింగ్ అయితే వెళ్తూ ఉన్నామండి. సో మా అత్తగారు సో ఏదో తీసుకోవాలన్నారు, అట్లే మా తమ్ముడు కూడా చిన్న షాపింగ్ చేయాలన్నారండి. సో మనం ఇంకా తెలుసు కదా, సో బయటికి వెళ్ళామంటే ఏదో మనకి వీడియోస్ వస్తాయని, సో అలా కర్నూలులో కూడా ఏదైనా తీయచ్చని, సో మా తమ్ముడు, నేను, మా అత్తయ్య గారు, మా అమ్మాయి అయితే వెళ్ళామండి. చూద్దాం ఏదైనా షాపింగ్ ఏం చేస్తారో. సో వెంచర్ చూడండి ఎంత బాగుందో. సో అలా లాక్ అయితే చేసి వెళ్ళిపోయామండి. మీరు కూడా చూడండి మేము ఏం కొంటామా. సో అలా ముందు జ్యోతి మాల్కి అయితే వచ్చామండి. సో అక్కడ ఏమైనా బాగా మంచిగా దొరుకుతాయేమో అని. సో మా అమ్మాయి లిఫ్ట్ అంటుందండి, ఎస్కలేటర్ వద్దంట. సో అందుకే లిఫ్ట్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో.
తన కోరిక నెరవేరిందండి. లాస్ట్ టైం ఎస్కలేటర్ ఎక్కిందండి. సో గుర్తు కదా తన ఛానల్. సో తన ఛానల్ కూడా ఉందండి, కివి పూర్ణిమ, KIVIPURNIMA కివి పూర్ణిమ యూట్యూబ్ ఛానల్ అండి. సో తన యాక్టివిటీ ఉంటాయి. సో ఒకసారి చూడండి, ఛానల్ ఓపెన్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా అయితే మాల్కి అయితే వచ్చేసామండి. మాల్లో ఉన్న ఫ్రెండ్స్కి అయితే వెళ్ళామండి. సో అలా కొంచెం నేను షార్ట్లు తీసుకున్నాను, నేను మా అమ్మాయి వీడియోస్. అంతలోకి మా అత్త మా తమ్ముడు షాపింగ్ అయితే చేస్తున్నారు. సో నచ్చలేదంట మా తమ్మునికి. సో వద్దా అని వెళ్ళిపోయాం బయటికి. సారీ, వెస్ట్ సైడ్ అంట అండి, యాక్చువల్లీ ట్రెండ్స్ అనుకున్నా. అమ్మాయి మళ్ళీ లిఫ్ట్ అనిందండి. సో లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోయాము. సో అలా అక్కడైతే షాపింగ్ అయితే వెళ్ళామండి. షాపింగ్ పేరు ఏదో చెప్పారు ఆ కాలనీ. సో అలా చూస్తూ ఉన్నాం. ఎక్కడ రకరకాలు ఉన్నాయండి. సో పార్టీ వేర్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, చిన్నపిల్లలు పెద్దల మ్యారేజ్ అన్నీ ఉన్నాయండి. సో అలా అయితే వెళ్తూ ఉన్నామండి ఏ షాప్కి వెళ్ళాలని. సో ఈవెన్ లేడీస్ కార్నర్స్ కూడా బాగున్నాయండి. అదేదో గల్లీ చెప్పారు అండి మా తమ్ముడు. సో నాకేదో గుర్తు రాలేదు. సో మీకు అదేదైనా గల్లీ పేరు కావాలంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేను ఒకసారి కనుక్కొని మెసేజ్ చేస్తాను. చూడండి ఫ్యాన్సీ స్టోర్ అంటే అలా చూపిస్తూ ఉన్నాను వీడియో. సో వాడు వెళ్ళి తీసుకొని అంటున్నాను. సో ఏదైనా ఆఫర్ ఇస్తారంటే మీరు వచ్చి కొనుక్కుంటే ఉంటారని చెప్తున్నారు. సో అదండి. సో మొత్తానికైతే అలా ఒక షాప్లోకి అయితే వెళ్ళిపోయాము. సో మరీ లేట్ చేయం కదా, వచ్చామంటే వెళ్ళాల్సిందే, తప్పదు. సో వరుడు వెడ్డింగ్ అంట అండి. సో అట్లా వెళ్ళిపోయాము. సో వీడియోలు తీయట్లేదండి, మర్చిపోయి ఆ వీడియోలు వద్దా అంటున్నారు. సో మా తమ్మునికి అయితే సెట్ అయింది కదా, సో అలా అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో వీడియోస్ అయితే తీయలేదండి. సో తర్వాత చిన్న మేము కూడా తీసుకున్నాము. సో నాకు వీడియో అయితే తీయలేదు మా తమ్ముడు. సో అలా మా తమ్ముడిని అయితే నేను తీసాను. డ్రెస్ సర్కిల్ అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయండి సౌత్ ఇండియా, రకరకాలు ఇప్పుడు అన్ని. సో అలా అయితే షాపింగ్ అయితే అయిపోయిందండి. సో మా అత్తగారు స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నారు. సో అలా కొంచెం ఫాస్ట్ ఫుడ్కి అయితే వచ్చామండి. సో గోబీ మంచూరియా అంట, చాలా బాగుంటుందంట అక్కడ. సో అలా స్నాక్స్ అయితే తిన్నామండి, జ్యూస్ తాగాము. సో చూడండి ఆ మాల్ ఇక్కడంతా మొత్తం మన ఇంట్లో సరుకులు అండి, మీన్స్ అవే గ్రాసరీస్ అన్నీ మొత్తం ఉంటాయండి ఆ బిల్డింగ్స్. సో పక్కన షాపింగ్ మాల్ అంతా. సో చిన్నపిల్లల గేమ్స్ అన్నీ. సో లాస్ట్ టైం వీడియోలు కూడా అప్లోడ్ చేసానులేండి, ఫుల్ వీడియోలు కూడా ఉన్నాయి చూడండి ఆ మాల్ది. సో అలా రిటర్న్ అయితే అయిపోయామండి. మా పిన్ని గారు అయితే వస్తున్నారు, మా పిన్ని గారిని రిసీవ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. సో ఇంటికి వెళ్ళి ఛాయ్ తాగేసాం. ఫుల్ హెడేక్గా అనిపించింది. సో ఒక 2 hours అలా పట్టిందండి. సో అదండి ఛాయ్ తాగేసి మళ్ళా సో జగన్నాథ గట్టు అంతా అండి అక్కడ ఫేమస్, అక్కడికైతే వెళ్తున్నామండి. నేను మా అత్త, మా పిన్ని గారు, మా అమ్మాయి, మా తమ్ముడు. సో మీ ఇక్కడైతే సూపర్ వ్యూ కనపడుతుంది చూడండి, ఎంత బాగుందో. సో మా తమ్ముడు మేము ఒక ప్లేస్కి అయితే ఒకటి వచ్చిందండి వీడియో అయితే. సో జగన్నాథ గట్ట అని. సో అక్కడైతే శివాలయం వెళ్ళామండి. బట్ ఓపెన్ అయితే 6:30 అయింది అండి టైము. సో 7 వరకు ఉంటుంది అనుకుని మేము వెళ్ళాము. సో లాస్ట్ టైం నేను కర్నూలు వీడియోస్ మమ్స్ ఫంక్షన్ వీడియోస్ తీసినప్పుడే వెళ్ళాల్సింది, అప్పుడు కుదరలేదు. సో గుడి అయితే క్లోజ్ చేశారండి. బట్ ప్లేస్ ఉందండి, సూపర్గా ఉందండి. సో సమ్మర్ అయితే ఇక్కడే ఉండొచ్చండి మనము. సో చాలా బాగుంది. సో వ్యూ అయితే, సో రావడం పోవడం కూడా రూట్ కూడా బాగుందండి. సో దేవుని జూలో సాటిస్ఫై అవ్వలేకపోయినా బట్ వ్యూ అయితే చూసామండి. చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా అసలు. సో అదే అండి. సో ఒకసారి అయితే అలా చూసి వచ్చాము. దేవుని అయితే క్లోజ్ చేశారు. సో ఆ వీడియో ఎందుకు తీయాలని తెలియదండి. సో మా అమ్మాయి నాయనకమ్మడే ఉంది చూడండి, సుబ్రహ్మణ్యం స్వామి. సో అలా వీడియో అయితే తీసానండి కొద్దిసేపు. చూడండి చాలా బాగుందండి ప్లేస్ అయితే. సో మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వెళ్తే అసలు అక్కడైతే చూడండి. శివరాత్రి బాగా జరుగుతుందంటే ఫుల్గా ఉంటారంట జనాలు.
సో మనకు కుదురుతుందో లేదో మామూలుగా ఫ్యూచర్లో చూద్దాం. సో ఇలా అయితే సాటిస్ఫై అయ్యామండి. సో ఐఎమ్ సో హ్యాపీ. మా తమ్ముడు మరి పని వదులుకొని మరీ వచ్చారు, అదే వర్క్ వదులుకొని మరీ వచ్చారండి. సో మా కోసము చూడండి, ఇవి ఒకసారి చూపిస్తాను. సో అక్కడైతే టెంపుల్ అండి, ఓపెన్ ప్లేస్, పార్క్ మాదిరి. సో దర్శనం చేసుకోవచ్చు, ఫ్రీగా కూర్చోవడానికి ఉంది. సో సిటీ చూడొచ్చు, కొంచెం ఫ్రీనెస్ కూడా ఉంటుందండి. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయండి. ఈవెన్ కారు బైక్స్ కూడా బాగానే ఉంది. రూట్స్ అయితే 2 రూట్లు అయితే ఉన్నాయండి టౌన్లోకి. సో చూడండి ఎంత బాగుందో. సో చాలా నీట్గా పెట్టారండి గుడి. సో ఐఎమ్ సో హ్యాపీ. సో దేవుని యొక్క దర్శనం జరగలేదండి. సో అది ఎప్పుడైనా వెళ్తామండి. సో మా తమ్ముడు అయితే రెడీగా ఉన్నాడు. సో నెక్స్ట్ ప్లేస్కు తీసుకెళ్తాడంట. చూద్దాం, నెక్స్ట్ ప్లేస్ ఇంకా బాగుంటుందంట. సో ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ పిన్ని వాళ్ళు చాలా ఇయర్స్ అయింది కదండి. సో ఇప్పుడు సో శివరాత్రికి అట్లా ఊరేగిస్తారు. కాలేజెస్ ఇది కదా కనపడేది. ఇంకో ప్లేస్ కి వెళ్తూ ఉన్నాము, చూపిస్తాం పదండి చూద్దాం. చూడండి వ్యూ ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. సో ఫోన్ లోనే ఇలా ఉంది. ఆ వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నాకైతే చాలా నచ్చింది నా లైఫ్ లో. సో ఇలాంటి మూవీస్ లో చూడడమే తప్ప నేను డైరెక్ట్ ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడైనా దైవ దర్శనం లైటింగ్స్ ఉంటేనే ఆ హ్యాపీనెస్ చాలా ఇష్టం నాకు. సో మా ఊరి ఆరాధన జరిగిన వీడియో కూడా పెట్టాను కదా. సో ఆ చిన్న ప్లేస్ లోనే చిన్న గుడికి లైటింగ్స్ పెట్టాను, చాలా బాగుంది. మొత్తం కనబడితే ఒకే ప్లేస్ లో ఎలా ఉంటుందో కదా, ఆ ఫీలింగ్ చెప్పలేము. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సో చూడండి ఎంత బాగుందో వ్యూ. సో మీకు కూడా ఎలా అనిపించిందో వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ డేస్ మై ఛానల్ అండి. హనుమాన్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్, డైలీ వర్క్స్. సో ముగ్గులు తగ్గాయండి. సో హనుమాన్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేసేదాన్ని. సో ఇప్పుడు డే బై డే అయితే చేస్తానండి. సో వేరే వర్క్స్ మీద పడి సో కొంచెం వీడియోస్ తగ్గాయి. బట్ డైలీ మీకు ఏదో ఒక వీడియో ఉంటుంది. చూడండి ఎలా ఉందో, సూపర్ కదా, సూపరే సూపర్. మన ఇల్లు అయితే సో హ్యాపీ అండి. సో దర్శనం జరగకపోయినా మళ్ళీ వెళ్ళొచ్చు. బట్ ఇలాంటి వ్యూ నైట్ టైం అయితే దొరుకుతుందండి. సో సూపర్. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి అప్పుడైతే. సో వచ్చినందుకు ఏదో ఒక సో హనుమంతుడు కూడా ఉన్నారండి అక్కడ. చూడండి ఎంత బాగుంది ఆ వ్యూ కూడా. సో లైటింగ్స్ ఒకటి పెట్టలేదండి అక్కడ. సో అందుకే డార్క్గా అనిపించింది. బట్ నేను కూడా అండి ఫ్లాష్ లైట్ వేయకుండానే వీడియో తీసాను. సూపర్ కదా. సో మా పిన్ని గారు అందు. సో చూడండి అందరం చూస్తూ ఉన్నాం. మా అమ్మాయి అందు చాలా బాగుంది కదా, సూపర్ అసలు, సూపరే సూపర్. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎక్కువసేపు ఉండాలనుకున్నాము బట్ కొంచెం లేట్ అయింది కదా, నైట్ టైం సేఫ్టీ కాదు. సో దూర ప్లేస్లలో సో వెళ్ళొచ్చామని ఫస్ట్ అలా చూసి అయితే సో దేవుని అయితే అలా దర్శనం చేసుకున్నామండి. చిన్న హనుమంతుడు కూడా ఉన్నారు అక్కడ. సో అలా దర్శనం చేసుకొని అయితే వెళ్ళాము కొద్దిసేపు. చూడండి హనుమంతు స్టాచ్యూ ఎలా ఉందో. జై హనుమాన్. సో ఆశీర్వాదం ఇస్తున్నారు చూడండి. సో అది చిన్న హనుమంతుడు చూడండి. సో అక్కడైతే దర్శనం చేసుకోవచ్చండి. సో ఇంకెళ్ళిపోతున్నాం. బాయ్ చెప్తాను మా అమ్మాయి. సూపర్ కదా. సో మా పిన్ని వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందని చెప్తున్నారండి మా తమ్ముడు. సో చాలాసేపు ఉండాలనిపించిందండి బట్ మాకు సేఫ్టీ అని అనిపించలేదు. సో అందుకే త్వరగా వచ్చేసాము. చూడండి ఎంత బాగా కనపడుతుందో, సూపర్ కదా. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ అలాంటి ప్లేస్ చూసారా అంటే మనం సిటీలలో చూడొచ్చండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో పెద్ద పెద్ద సిటీలలో కామనే. అది మనం డైలీ చూసి అనిపించదండి. సో ఇది ఆ ప్లేస్ అయితే కొత్తగా అనిపించింది. నేను సిటీ పడతా అంటే నేను పడ్డానండి. సో అక్కడ ఏం లేదు అందులో.
సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికైతే. సో వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అది ఇంకా తీస్తూనే ఉన్నాను. చాలా కటింగ్ చేశానండి, వీడియో ఎడిటింగ్ చేశాను. చూడండి ఇంకా ఉన్నారు, అబ్బాయిలే ఉన్నారండి అక్కడ. దీంట్లో చేరైతే ఓ అక్క వాళ్ళు అన్న వాళ్ళే. ఫీజు బాగానే ఉంటుంది లతీష్, గవర్నమెంట్ దా. ఇప్పుడు నువ్వు వచ్చిన రూటే పోదామా? సర్కస్ కూడా ఉంది. అయిపోయా ఇంకా తగ్గుకు వచ్చేసా. పాపం తాతను ఒక్కదాన్ని ఇంటికాడ పెట్టినాంరా, ఒక్కనే తాతను. అవునా? ముందు నుంచి బాగా కనిపిస్తుంది. ఓపెన్ ఇది హాస్టల్లే, అందుకే అన్ని లైట్స్ ఆన్ ఉన్నాయి. బాయ్స్ హాస్టల్. వీడు తయారై మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇంకా యాపిల్ పెంచుతున్నారు. అదే వీళ్ళకి పని పడుతుంది. యాపిల్ పెంచడం ఆ మేడం వస్తుంది, అవేదో బ్లడ్ టెస్ట్ అంటారు, క్యాన్సర్ టెస్ట్ అంటారు. సర్వే చేస్తున్నాం మేము ఈ రోజు ఎన్నుకున్నాం. పోయి అన్ని అంత మొత్తం తుంగభద్ర నది అనుకొని ఇంటికి వచ్చి కొద్దిసేపు అలా పడుకున్నామండి, హెడేక్గా ఉంటే. సో దాని తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసి వచ్చిన తమ్ముడు అయితే వచ్చారు. సో నా వీడియో అయితే తీస్తున్నాను, దించారు వీడియో ఫొటోస్ అని. సో 10 o'clock అలా వచ్చాడండి. సో నెక్స్ట్ డే మా పని మీద వస్తారు మా ఊరికి. సో మా పిన్నమ్మకి ఏదో తెచ్చారండి. సో అదే డిస్కషన్ జరుగుతుంది. అంటే 20 rupees కాయిన్ అయితే తెచ్చాడు. సో చూడండి వీడియో. 10 rupees అయితే చూసాను, 20 నేను చూడలేదండి. సో అది సో రోజు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రెడీ అయ్యాము. సో ఊరికి వెళ్ళడానికి. సో మా చిన్న తమ్ముడు అయితే వస్తున్నాడు. సో రెడీ అయితే ఇంటికి వెళ్తున్నాము. సో అదే అండి. సో చూడండి వాళ్ళ కోడని ఏడిపిస్తున్నాడు, ఏదో స్నాక్స్ ఏమంటే. సో అలా అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అందరము మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాము ఇంకా ఇంట్లో. పిన్ని, బాబాయ్, తమ్ముడు, అత్త అందరము. సో అలా రిటర్న్ అయితే అయ్యామండి. మా ఊరికి వస్తున్నారండి మా తమ్ముడు వేరే పని మీద. సో మేము కూడా అలానే కార్లో వచ్చేసాము ఇంకా. సో మా మామయ్య గారు వచ్చారండి. సో అదే అత్తమ్మ గారు ఉన్నారు కదా అక్కడ, అత్తమ్మ గారు వాళ్ళ హస్బెండ్ గారు.
సో మామని కూడా మీటే, తమ్ముని కూడా మీటే వెళ్ళిపోయాము ఇంకా. సో చలో జాబ్ అదండి. ఇది వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ అయితే కావాలండి. ఈ ఇయర్ అయినా నాకైతే మానిటైజేషన్ అయిపోవాలి నా ఛానల్. సో విత్ యువర్ సపోర్ట్ అండి. సో చూడండి అలా వీడియోస్ అయితే చేశాను రిటర్న్లో. మళ్ళీ పుల్లారెడ్డి కాలేజే తీశానండి వీడియో రిటర్న్లో అయితే. సో అక్కడ గుడింటి ఏదో తీసానండి వీడియో. కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది మొత్తానికి. సో వాటర్ చూడండి ఎలా ఉన్నాయో కర్నూలులోనే. సో అదే అండి. సో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా. సో అదే ఈరోజు వీడియో అయితే అదే వెళ్ళినది, అక్కడ వర్క్ చేసినది, అక్కడ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినది వచ్చినది అండి వీడియో అయితే. సో నెక్స్ట్ విజయవాడ దర్శనం అలా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి, ఫంక్షన్ వీడియోస్. సో ఒకసారి చూడండి ఛానల్లో. సో అలా జర్నీ అయితే జరుగుతూ ఉందండి. వాటర్ చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా దూరం నుంచి ఉన్నాయి. సో పూల తోట చూడండి సరిగ్గా తీయలేకపోయినా అలా తీసాను. సో అదండి మొత్తానికైతే చిన్న షాపింగ్ జరిగిందండి ఆడ మా ఊరి పక్కన టౌన్లో. సో ఆ షాపింగ్ అయితే చేసాము, పూలదండలు తీసుకున్నామండి. సో అక్కడ వీడియో తీయలేకపోయాను. సో మా ఊరికైతే వచ్చేసాము. అదండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నా ప్లీజ్ ఛానల్ లైక్ బట్టి మీ సపోర్ట్ ఉన్న వీడియో చేస్తున్నట్టు. చలో బాయ్ అందరికీ, బాయ్ 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 బాయ్.